చెమట పెట్టే అమాయకత్వం మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే ఈవేళ పాలకొల్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వేలాది మంది పార్టీలకు, వర్గాలకు, మతాలకు అతీతంగా తరలి వచ్చి ఈ యొక్క తిరంగ యాత్రను జయప్రదం చేయడం జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈవేళ ఏదైతే భారతీయత అంటే విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు అయినప్పటికీ కూడా భారతీయత అంతా కూడా ఒకటే అనేటువంటి నినాదంతో మరి మనందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఏదైతే మన భారతీయ మహిళా సోదరీమణుల నుదిట సింధూరాన్ని తుడిసేసినటువంటి ఆ పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని మరి మట్టు పెట్టేటువంటి విధంగా భవిష్యత్తులో భారత్ వైపు కన్నెత్తి చూడాలని అంటే 1,00,000 సార్లు ఆలోచించేటువంటి విధంగా ఏదైతే మన భారతీయ మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి ఏదైతే ఆపరేషన్ సింధూర్ మరి విజయవంతమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో దాన్ని పుణుకుపుచ్చుకుని ఈవేళ అటువంటి జవాన్లు అందరికీ కూడా భారతీయత అంతా కూడా మద్దతు పలుకుతుంది, భారతీయత అంతా మీ అందరి వెనక ఉంది అనేటువంటి విధంగా ఒక స్ఫూర్తిని నింపాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ దేశవ్యాప్తంగా తిరంగ యాత్రలు పెద్ద ఎత్తున జరుగుతూ ఈరోజు మన పాలకులలో కూడా పెద్ద ఎత్తున వేలాది మంది యువత ఉత్సాహంతో, ఉత్తేజంతో మరి నినదిస్తూ ఈవేళ ఈ తిరంగ యాత్రలో పాల్గొన్నందుకు అందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.